హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఎగ్జామ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిరీస్ స్టార్టింగ్లో ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళని చూపిస్తారు. ఆ మహిళ చేపలు పట్టుకుని జీవిస్తూ ఉంటుంది. ఆ మహిళకి కుమార్ అనే ఒక కొడుకు మరియు అలాగే ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ మహిళ ఎప్పుడూ కూడా కుమార్ దగ్గరికి వచ్చి, నువ్వు బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగి అవ్వాలి, అప్పుడే మన ఫ్యామిలీ బాగుంటుంది, అందుకోసమే మీ అక్కని కూడా చదివించకుండా మేమిద్దరం కూడా చేపలు పట్టి నిన్ను మాత్రమే చదివిస్తున్నాం, నువ్వు మాత్రం బాగా చదవాలి అని తన కొడుకును బాగా చదివిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒకరోజు ఆ మహిళ చేపలు పడ్డానికి వెళ్ళిన సమయంలో ఒక బతికి ఉన్నటువంటి చేప ఆ మహిళ నోట్లోకి వెళ్ళిపోవడంతో ఆ మహిళకు ఊపిరాడక వాటర్లో పడి అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో కుమార్ మరియు వాళ్ళ అక్క ఇద్దరు కూడా అనాథలు అయిపోతారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అదే ఏజెన్సీ ప్రాంతానికి డిఎస్పీగా జాయిన్ అవ్వడం కోసం మాలతి కారులో వెళుతూ ఉండగా అక్కడికి ఝాన్సీ అనే ఒక అమ్మాయి వచ్చి మాలతిని కిడ్నాప్ చేసి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఝాన్సీకి అడ్డగా జయచంద్ర అనే ఒక వ్యక్తి వ్యవహరిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ మాలతిని కిడ్నాప్ చేసి ఉంటారు. ఆ జయచంద్ర వెంటనే ఝాన్సీని చూసి, మనం అనుకున్న విధంగానే మాలతిని కిడ్నాప్ చేశాం, నువ్వు ఇప్పుడు మాలతి ప్లేస్లో వెళ్ళి డిఎస్పీ జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఝాన్సీ కూడా వెంటనే పోలీస్ జాబ్లో జాయిన్ అవ్వడం కోసం ఎస్పీ దగ్గరికి బయలుదేరి వెళుతుంది. అయితే ఇక్కడ నిజానికి ఎస్పీకి తను ఇంతకుముందు ఎప్పుడూ కూడా మాలతిని చూసి ఉండకపోవడంతో తన దగ్గరికి వచ్చినటువంటి ఝాన్సీని డిఎస్పీ అనుకుని తనని జాబ్లో జాయిన్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. కుమార్ తల్లి చనిపోయిన తర్వాత తన అక్క మరియు కుమార్ ఇద్దరు కూడా అనాథలు అవడంతో బ్రతకడం కోసం చదువుని ఆపేసి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి చేపలు పట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఒకరోజు కుమార్ దగ్గరికి బాగా ధనవంతురాలైనటువంటి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ, ఏంటి కుమార్ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, నా కూతురికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది, నువ్వు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్లో వచ్చావు కదా, అలాంటిది నువ్వు చదువుకోవడం లేదా అని అడుగుతూ ఉంటుంది. దానికి కుమార్ ఆ మహిళను చూసి, లేదు మా అమ్మగారు చనిపోయిన తర్వాత మేము బ్రతకడం కోసం ఈ పని చేస్తున్నామని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆ మహిళ కుమార్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుమార్కి ఒక ఆలోచన వస్తుంది. అదేమిటి అంటే, మనం ఇంకా ముందుకు చదువుకోవడానికి ఈ మహిళ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో, ఆ మహిళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరాలి అనుకుంటూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క ఝాన్సీ ఆ మాలతిని ఒక గెస్ట్ హౌస్లో బందీ చేసి పెట్టి ఉంటుంది కదా, అక్కడికి ఝాన్సీ వెళ్ళి ఆ మాలతితో మాట్లాడుతూ, నిన్నెందుకు మేము కిడ్నాప్ చేసాము నీకు తెలుసా అంటూ ఒక విషయాన్ని రివీల్ చేస్తుంది. ఇంతకుముందు సంవత్సరం గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామ్లో ప్రోర్జరీ చేసి నువ్వు పాస్ అయ్యావు కదా, అందుకే నిన్ను కిడ్నాప్ చేశాం. అలాగే ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఏదో స్కామ్ జరగబోతుంది, దాని గురించి మేము తెలుసుకోవాలని ఒక టీమ్గా ఏర్పడి నిన్ను కిడ్నాప్ చేశామని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మాలతి మాత్రం ఝాన్సీని చూసి, నువ్వు అసలు వాళ్ళతో పెట్టుకోలేవు, వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్, వాళ్ళు ఎప్పుడైనా నిన్ను చంపేస్తారు అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మాలతికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ రావడంతో ఝాన్సీ వెంటనే ఆ మెసేజ్ ని చెక్ చేయగా, నీ కారు డిక్కీలో 10 లక్షల రూపాయలు ఉన్నాయి, మేము ఈ సంవత్సరం కూడా మరొక స్కామ్ చేయబోతున్నాం, ఆ స్కామ్ గురించి బయటకు రాకుండా ఉండడం కోసమే నీకు డబ్బులు ఇచ్చాము అని చెప్పి మెసేజ్ పంపించి ఉంటారు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి ఝాన్సీ వెంటనే తన టీం లీడర్ అయినటువంటి ఆ జయచంద్రకి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది. జయచంద్ర వెంటనే ఝాన్సీని చూసి, మంచి పని చేసావు, మనం ఈ మాలతి ఫోన్ ద్వారానే ఈ నెట్వర్క్ హెడ్ ఎవరో తెలుసుకోవాలి, ఇదంతా నడిపిస్తున్నది ఎవరో మనం తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ ప్రాంతంలో గుడ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉండగా ఆ కోచింగ్ సెంటర్ లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా పాస్ అవుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ఝాన్సీ వెంటనే ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంచిగా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది పాస్ అవుతున్నారు, అంతెందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పీ కూడా మా దగ్గరే చదువుకుని పాస్ అయ్యాడు అని చెప్తూ ఉంటాడు. అలా ఝాన్సీ ఆ వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలోనే తనకు తెలియకుండానే అక్కడ ఒక సీక్రెట్ మైక్ ని అరేంజ్ చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఝాన్సీ సీక్రెట్ గా ఒక మైక్ ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. అలా ఝాన్సీ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆ ఇన్స్టిట్యూట్ కి ఎదురుగుండా శ్రీధర్ అనే ఒక వ్యక్తి పేద విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ ఇస్తూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి ఝాన్సీ, అందరూ డబ్బులు తీసుకుని కోచింగ్ ఇస్తూ ఉంటారు, మరి అలాంటిది ఇతను ఎందుకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోపక్క డిఎస్పీగా జాయిన్ అయినటువంటి మాలతి యొక్క తల్లి మరియు మాలతి కుమార్తె ఇద్దరూ కూడా మాలతిని చూడడం కోసం ఆ స్టేషన్ దగ్గరికి వస్తారు.
అది చూసినటువంటి ఝాన్సీ మాత్రం మనం ఈరోజు దొరికిపోతామేమో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఝాన్సీ అక్కడ ఎవరూ లేని సమయంలో మాలతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మేడం గారు బయటికి వెళ్ళారు, కొద్దిసేపు తర్వాత వస్తారంట, మిమ్మల్ని హోటల్లో స్టే చేయించమని చెప్పారు అని చాలా తెలివిగా మాలతి వాళ్ళ అమ్మని మరియు మాలతి కూతుర్ని ఒక హోటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ స్టే చేయిస్తుంది. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. చేపల మార్కెట్ లో ధనవంతరాలైనటువంటి ఆ మహిళను చూసిన తర్వాత కుమార్ ఆ మహిళను వెళ్లి సహాయం కోరాలి అని ఆ మహిళ దగ్గరకు బయలుదేరి వెళ్తాడు. కుమార్ ఆ మహిళ దగ్గరికి వెళ్లి ఆ మహిళను చూసి మాట్లాడుతూ, మా అమ్మ ఎప్పుడూ కూడా నేను గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి అని ఆశపడుతూ ఉండేది, ఆ కోరిక నెరవేరకుండానే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ చదవలేకపోయాను, కానీ నాకు ఇప్పుడు చదువుకోవాలని ఉంది, మీరు నేను చదువుకోవడానికి ఏమైనా సహాయం చేస్తారని అడుగుతాడు. ఆ మాట విన్నటువంటి మహిళ వెంటనే కుమార్ని చూసి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే నీకు బాగా సహాయం చేస్తాడు అని కుమార్ని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్పి అడ్రస్ ఇవ్వడంతో కుమార్ మరియు తన అక్క ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని కలవడం కోసం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. కట్ చేస్తే మరో పక్క హోటల్లో ఉన్నటువంటి మాలతి తల్లికి సందేహం వస్తూ ఉండడంతో అది గమనించినటువంటి ఝాన్సీ ఒక వీడియో కాల్ చేయించాలి అని వెంటనే తను బంధించున్నటువంటి మాలతి దగ్గరికి వెళ్లి తనని బ్లాక్ మెయిల్ చేస్తూ, నువ్వు వెంటనే యూనిఫామ్ వేసుకుని మీ మదర్ మరియు కూతురుతో మాట్లాడు, అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా వాళ్ళకి చెప్పొద్దు, అలా కాకుండా ఏదైనా విషయాలు చెప్పావంటే వాళ్ళు ఇప్పుడు మా ఆధీనంలోనే ఉన్నారు, నీ కూతురు మరియు నీ తల్లి ప్రాణాలు తీసేస్తామని బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో మాలతి కూడా భయపడిపోయి వెంటనే యూనిఫామ్ వేసుకుని తన కూతురికి మరియు తన మదర్ కి వీడియో కాల్ చేసి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మాలతి మదర్ కి కూడా డౌట్ తీరి తన కూతురుతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఇంతకుముందు గుడ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్కి ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈసారి జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా ఒక 20 మంది రిచ్ కిడ్స్ బాగా డబ్బులు పలుకుబడి ఉన్నటువంటి పిల్లలు ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, వాళ్ళందరినీ పాస్ చేయించాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు, అదేవిధంగా కొత్తగా జాబ్లోకి వచ్చినటువంటి ఆ డిఎస్పీ మాలతి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి అని చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడ సీక్రెట్గా పెట్టి ఉన్న మైక్ ద్వారా ఝాన్సీ వింటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మహిళని తీసుకొచ్చినటువంటి ఝాన్సీ తనని కొట్టి అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ మహిళ భయపడిపోయి కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడుతుంది. ఒక 20 మంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్లో పాస్ చేయించడం కోసం ఆ ప్రిన్సిపల్ తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు తీసుకుని వాళ్ళ రిజిస్టర్ నెంబర్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో వచ్చేలాగా చేసి వాళ్ళందరూ కూడా ఒకే ప్లేస్లో ఎగ్జామ్ రాసేలాగా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రిన్సిపాల్కి మళ్ళీ ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మేము 20 మంది దగ్గర మాత్రమే డబ్బులు తీసుకున్నాం, నువ్వేంటి 30 మంది దగ్గర డబ్బులు తీసుకున్నావు, అంటే మిగతా 10 మందిని ఎక్కడి నుంచి పాస్ చేస్తావు, అలా చేయకు, చాలా సమస్యలు వస్తాయి అని ఆ ప్రిన్సిపాల్ని తిడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఝాన్సీ వింటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క మాలతిని గెస్ట్ హౌస్ లో బంధించి ఉండగా మాలతిని చూసుకోవడం కోసం అక్కడ నోరు తెరవలేని ఒక మోగవాణ్ణి పనిలో పెట్టి ఉంటుంది ఝాన్సీ. ఆ మోగ వ్యక్తి మాలతికి ఫుడ్ తీసుకుని వచ్చి ఉన్న సమయంలో ఆ ప్లేట్ ని పగలగొట్టి మాలతి వెంటనే ఆ ప్లేట్ తో మోగవాణ్ణి పొడిచి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో బయట కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉండడంతో ఆ బాల్ నేరుగా మాలతిని బంధించున్నటువంటి ఆ గెస్ట్ హౌస్ దగ్గర వెళ్లి పడడంతో క్రికెట్ ఆడుతున్నటువంటి ఆ పిల్లల్లో ఒక బాబు డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తనకు పైనుంచి ఏదో శబ్దం వినిపిస్తూ ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అని పైకి వెళుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఝాన్సీ ఎక్కడికి రాగా అక్కడ ఉన్నటువంటి మాలతి ఆ మోగ వ్యక్తిని పొడిచి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి అక్కడి నుంచి తప్పించుకోలేక గొలుసులు ఉండడంతో అక్కడే పడిపోయి ఉంటుంది. ఝాన్సీ ఇది మొత్తం గమనించి అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నటువంటి ఆ మోగ వ్యక్తిని కాపాడడం కోసం వెంటనే హాస్పిటల్కి తరలిస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి బాల్ కోసం వచ్చినటువంటి ఆ అబ్బాయి అక్కడ జరుగుతున్నది మొత్తం చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో ఝాన్సీ వెంటనే అతని వెంట పరిగెడుతూ ఉండగా ఆ అబ్బాయి పరిగెట్టుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అయి ఉంటాడు. దాంతో చాలా భయపడుతూ వెంటనే గన్ను తీసుకున్నటువంటి ఝాన్సీ ఆ ఇంటి లోపలికి వెళ్ళగా ఆ సమయంలో ఆ అబ్బాయి ఆ గెస్ట్ హౌస్ దగ్గర జరుగుతున్నది మొత్తం కూడా తన తండ్రికి చెప్తూ ఉంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ వెంటనే ఝాన్సీని చూసి, నాకు మొదటి నుంచి నీ మీద చాలా డౌట్ గా ఉంది, నువ్వు డిపార్ట్మెంట్ ని మోసం చేస్తావా, ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అంటూ పై ఆఫీసర్కి ఫోన్ చేయబోతూ ఉంటాడు. దాంతో ఝాన్సీ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ఆపి, ఒక్కసారి ఆగండి, నేను చెప్పేది వినండి, అసలు నిజమైన డిఎస్పీని నేను ఎందుకు కిడ్నాప్ చేశానో ఒకసారి వినండి అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ని
చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి 8 సంవత్సరాల క్రితం ఒక మహిళ బాతుల్ని పెంచుకుంటూ ఉంటుంది. తన కూతురి ఈ ఝాన్సీ అయి ఉంటుంది. నిజానికి వాళ్ళిద్దరూ కూడా చాలా పేదరికంలో నివసిస్తూ ఉంటారు. తన తల్లి ఝాన్సీని చూసి మాట్లాడుతూ, మీ తండ్రి చనిపోయినప్పుడు కూడా మనకంటూ శ్మశానంలో కొంచెం ప్లేస్ కూడా ఇవ్వలేదు, అందుకే మీ నాన్న శవాన్ని నీటిలో వదిలిపెట్టేశాము. అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. నువ్వు బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, అప్పుడే మన జీవితం అంతా కూడా మారిపోతుంది. అందుకే నువ్వు బాగా కష్టపడి చదువు అని చెప్తూ ఉండడంతో ఝాన్సీ చాలా తీవ్రంగా కష్టపడి చదువుతూ ఫైనల్ గా ఎగ్జామ్ రాయడం కోసం ఎగ్జామ్ సెంటర్ కి బయలుదేరి వెళ్తుంది. అదే ఎగ్జామ్ సెంటర్ కి ప్రెజెంట్ డిఎస్పీ గా జాయిన్ అవడానికి వచ్చినటువంటి ఆ మాలతి కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. మాలతి ఎగ్జామ్ మొత్తం అయిన తర్వాత బయటకు వచ్చి ఎవరికో ఫోన్ చేస్తూ, సార్ మీరు చెప్పినట్లుగా నేను ఎగ్జామ్ పేపర్ మీద కోడ్ మాత్రమే రాశాను, అదే విధంగా డబ్బులను కూడా నేను కట్టాను, ఖచ్చితంగా నేను పాస్ అవుతాను కదా అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఝాన్సీ అక్కడికి వచ్చి మాలతిని చూసి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, కోడ్ రాయడం ఏమిటి, డబ్బులు కట్టడం ఏమిటి, చీటింగ్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది. దానికి ఆ మాలతి వెంటనే నేనెవరో నీకు తెలుసా, అయినా నేను ఎవరితోనూ మాట్లాడడం లేదు అని అంటూ ఉండడంతో ఇద్దరికి అక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది. దాంతో పోలీసులు వచ్చి ఇద్దరిని కూడా స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మాలతి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని చూసి, మా మదర్ ఎవరో తెలుసా అని చెప్పి, తన మదర్ ఒక కౌన్సిలర్ అని చెప్పడంతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ ఆ మాలతిని అక్కడి నుంచి ఏమీ అనకుండా పంపించేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఝాన్సీని చూసి, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు, నువ్వే క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేసినట్లుగా ఉన్నావని, అక్కడ మాటలు రానటువంటి ఒక వ్యక్తి సహాయంతోనే నువ్వు ఈ పేపర్ని దొంగతనం చేసావని చెప్పి తన మీద కేసు ఫైల్ చేసి తనను జైల్లో వేస్తాడు. అలా జైల్లో వేసినప్పటి నుంచి కూడా ఝాన్సీని చాలా తీవ్రంగా కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోవడంతో తన కూతుర్ని అరెస్ట్ చేసి జైల్లో వేసి ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఝాన్సీ మదర్ వెంటనే జైలు దగ్గరికి వచ్చి ఒక అర్జీ రాసుకుని వచ్చి మరి నా కూతుర్ని చూడాలి అని అంటూ ఉంటుంది. అయితే జైలు అధికారులు మాత్రం తనని లోపలికి పోనివ్వకపోవడంతో నా కూతుర్ని అరెస్ట్ చేశారు అని చాలా బాధపడుతూ జైలు ముందుకు వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఝాన్సీ మదర్ అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో అప్పుడు ఝాన్సీని బయటకు వదులుతారు. వాళ్ళ ఫాదర్ ని ఏ విధంగా అయితే శ్మశానంలో ప్లేస్ ఇవ్వకపోవడంతో నీటిలో తన డెడ్ బాడీని వదిలిపెట్టేసిందో, సేమ్ ఇప్పుడు కూడా తన మదర్ కి శ్మశానంలో ప్లేస్ ఇవ్వకపోవడంతో తన మదర్ డెడ్ బాడీని కూడా నదిలో వదిలేసి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ జైలుకి వెళ్ళిపోతుంది. అలా జైలుకి వెళ్ళినటువంటి ఝాన్సీ, నేను ఇప్పుడు ఎవరి కోసమైతే ఇంత కష్టపడి చదివానో వాళ్ళే లేకుండా పోయారు అని చాలా బాధపడుతూ ఇక ఈ జీవితం వద్దు అని అక్కడ తనకు దొరికినటువంటి ఒక బ్లేడ్ సహాయంతో ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ అప్పుడు జైలర్ గా వర్క్ చేస్తున్నటువంటి జయచంద్ర అక్కడికి వెళ్లి స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి ఝాన్సీని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తనకు ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఆ సమయంలో జైలర్ చనిపోవాలని చూసినటువంటి ఝాన్సీని చూసి, నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడిని, నా వెనకాల వచ్చిన వాళ్ళు ప్రమోషన్స్ తో పెద్ద అధికారులుగా మారిపోయారు, నేను మాత్రం డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విధంగా జైలర్ గా మిగిలిపోయాను, నీ లైఫ్ లో కూడా అన్యాయం జరిగి మీ అమ్మను కూడా కోల్పోయావు, అందుకే మనం ఒక టీమ్ గా ఏర్పడదాం, ఈ సంవత్సరం జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఇలాంటి స్కామ్ మళ్ళీ జరగకుండా చూడాలి, ఎందుకంటే పేద విద్యార్థులకి అన్యాయం జరగకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక టీమ్ గా ఏర్పడి ఉండి ఉంటారు. అలా జరిగిందంతా కూడా ఝాన్సీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు ఆ కుమార్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఆ కుమార్ ఆ ధనవంతురాలైనటువంటి ఆ మహిళ చెప్పినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి కలవగా తను ఈ కుమార్ని తీసుకుని వెళ్లి ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ షాప్ లో పనిలో పెడతాడు. అక్కడ జిరాక్స్ తీసే వ్యక్తిగా పనుల్లో జాయిన్ అయినటువంటి కుమార్ అక్కడ ధనవంతులైనటువంటి పిల్లల్ని పరిచయం చేసుకుని అతనికి ఉన్న టాలెంట్ తో వాళ్ళకి బదులుగా ఇతను వెళ్లి ఎగ్జామ్ రాసి వచ్చి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. నిజానికి కుమార్ చాలా మంచివాడిగా ఉండి ఉంటాడు, కానీ తన తల్లి చనిపోయిన తర్వాత డబ్బులు లేక చదవలేకపోయి ఉంటాడు. ఈ సమాజం కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే చదువు అన్నట్టుగా ట్రీట్ చేస్తూ ఉండడంతో తనకు వేరే దారి లేక ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకుని ఉండి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ మాలతి ఫోన్ కి కొన్ని ఆడియో మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజెస్ అన్నిటినీ కూడా చెక్ చేసిన సమయంలో ఈసారి గ్రూప్ 1 ఎగ్జామ్ ని ఎంతమంది రాయబోతున్నారు, వారిలో ఎంతమందిని పాస్ చేయాలి అని చెప్పి ఇవన్నీ కూడా మెసేజ్లు వచ్చి ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్నటువంటి జయచంద్ర అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని ఈ సాక్ష్యాలన్నింటినీ తీసుకుని బయలుదేరి వెళుతూ ఉంటాడు. అప్పుడే జయచంద్రకి డబ్బంతా కూడా ఒక టీ స్టాల్ దగ్గర నుంచి బయటకు అందరికీ కూడా వస్తుంది అని తెలుసుకుంటాడు. అదే సమయంలో జయచంద్రకి ఇదంతా కూడా నడిపిస్తున్నటువంటి దీని హెడ్ ఎవరో కూడా తెలుసుకుని ఆ హెడ్ ని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. తనను ఎవరో ఫాలో అవుతున్నారో అని తెలుసుకున్నటువంటి హెడ్ వెంటనే ఇంటి లోపలికి వెళ్లి సీసీటీవీ కెమెరాని చెక్ చేసి తనని నిజంగానే ఎవరో ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు అని తెలుసుకుని తన మనుషులకు ఫోన్ చేసి నన్ను ఫాలో అవుతున్న వ్యక్తిని చంపేయమని చెప్తాడు. దాంతో ఆ వ్యక్తులు వెళ్లి జయచంద్రాన్ని చంపేస్తారు. ఇక్కడ రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఈ దందా అంతా నడిపిస్తున్నటువంటి హెడ్ మరెవరో కాదు, గుడ్ ఇన్స్టిట్యూట్ ముందు శ్రీధర్ అనే ఒక వ్యక్తి ఫ్రీగా కోచింగ్ ఇస్తూ ఉన్నాడు కదా, తనే ఈ దందా అంతా కూడా చేయిస్తూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే
మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ శ్రీధర్ మరెవరో కాదు, మనం గతంలో కుమార్ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ కుమారే ప్రజెంట్ శ్రీధర్ గా మారి తను చదవలేకపోయాడు కాబట్టి ఆ చదువునే నమ్ముకుని మనం డబ్బులు సంపాదించాలి అని ఈ చెడు మార్గాన్ని ఎంచుకుని ఉండి ఉంటాడు. మరోపక్క ఝాన్సీకి జయచంద్ర చనిపోయాడు అని తెలియడంతో తను చాలా బాధపడుతూ మనల్ని కాపాడినటువంటి జయచంద్ర చనిపోయాడు, అతని కోసమైనా మనం ఈ స్కామ్ చేసే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి అని ఆ స్కామ్ చేసే వాళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోపక్క కుమార్ తను చేయబోతున్నటువంటి స్కామ్ గురించి బయట వాళ్ళకి తెలిసిపోయింది అని తన మనుషుల్ని చూసి మీరు ఇంకా చాలా జాగ్రత్తగా పని చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఆ వెంటనే కుమార్ తన మనుషుల్ని చూసి మనం చేయబోయే ఈ స్కామ్ గురించి ఎవరో బయట పెట్టాలని చూస్తున్నారు, అది ఎవరో కనుక్కోండి అని చెప్పడంతో వాళ్ళ మనుషులు వెళ్లి ఎంక్వైరీ చేసి వెంటనే మన కుమార్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ సార్ కొత్తగా జాబ్ లో జాయిన్ అయినటువంటి మాలతిని ఎవరో కిడ్నాప్ చేసి ఝాన్సీ అనే అమ్మాయి ఎవరో ఆ పొజిషన్ లో వర్క్ చేస్తుంది, తనే ఈ స్కామ్ మొత్తాన్ని కూడా బయట పెట్టాలని చూస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ మాట్లాడిన కుమార్ వెంట తన మనుషుల్ని చూసి అయితే ఒక పని చెయ్యండి, ఆ మాలతిని మీరే చంపేయండి, ఆ కేసుని ఝాన్సీ మీదకి పడేలాగా చెయ్యండి అని చెప్పడంతో వాళ్ళు వెంటనే ఆ మాలతిని చంపడానికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఝాన్సీ వెంటనే మాలతిని బంధించి ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి తనని విడిపించి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మిమ్మల్ని చంపడానికి ఇక్కడ మనుషులు వస్తున్నారు అంటూ ఉంటుంది. అయితే మాలతి మాత్రం ఝాన్సీ మీద ఉన్న కోపంతో గన్ను తీసుకుని తన మీద ఫైరింగ్ చేస్తూ ఉంటుంది. ఆ షూటౌట్ లో కొంచెం గాయపడినటువంటి ఝాన్సీ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. కొంతసేపటి తర్వాత అక్కడికి కుమార్ మనుషులు వచ్చి ఆ మాలతిని చంపబోతూ ఉంటారు. మాలతి విషయం అర్థం చేసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఝాన్సీ అక్కడికి వచ్చి ఇద్దరు కలిసి ఆ కుమార్ మనుషులందరినీ కూడా చంపేస్తారు. ఆ తర్వాత ఝాన్సీ వెంటనే మాలతిని క్షేమంగా వాళ్ళ మదర్ మరియు వాళ్ళ కూతురు ఉన్నటువంటి హోటల్ దగ్గరికి తీసుకుని వచ్చి అక్కడ డ్రాప్ చేసి నేను ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాను నీకు తెలుసు కదా అని చెప్పి ఝాన్సీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే మరోపక్క గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతూ ఉండడంతో క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్స్ వారీగా చాలా బందోబస్తు ఆ ఏరియాస్ అన్నిటికీ కూడా పంపించేస్తూ ఉంటారు. మరోపక్క ఆ 20 మందిని కూడా ఏ విధంగా పాస్ చేయాలి అని వాళ్ళు చాలా సీక్రెట్ గా చాలా మంచిగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ షీట్ ని తీసుకుని వెళ్లే సమయంలో అడవ మధ్యలో ఆ పేపర్స్ ని తీసుకుని వెళ్లే సమయంలోనే డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఆన్సర్ పేపర్స్ ని మంచిగా రాసినటువంటి ఆన్సర్ పేపర్ తో రీప్లేస్ చేయాలి అని వాళ్ళు పక్కా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అడవిలో నుంచి ఝాన్సీ సీక్రెట్ మైక్ ద్వారా వింటూ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఝాన్సీ ఎక్కడైతే వాళ్ళు ఆన్సర్ షీట్ ని మార్చాలని చెప్పారో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లిపోతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి వాళ్ళు కావాలని ప్లాన్ చేసి ఒక ట్రాప్ చేసి ఝాన్సీని అక్కడికి రప్పించి ఉంటారు. అయితే వాళ్ళు మాత్రం ఆన్సర్ షీట్స్ ని వేరొక రూట్ లో తీసుకుని వెళ్లి డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఆన్సర్ షీట్స్ అన్నిటినీ కూడా మార్చేస్తూ ఉంటారు. దీని వెనకాల ఎస్పీ ఉండి ఇదంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. ఫైనల్ గా అంతా అయిపోతుంది. బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఎస్పీ కూడా ఫోర్జరీ చేసి పాస్ అయి ఉండడంతో ఖచ్చితంగా ఇతనే కుమార్కి సహాయం చేస్తూ ఉండి ఉంటాడని ఝాన్సీ మాలతి సహాయాన్ని కోరి ఉండడంతో మాలతి కూడా ఝాన్సీకి సహాయం చేయాలి అని ఆ ఎస్పీ కార్ లో ఒక సీక్రెట్ కెమెరాను అరేంజ్ చేసి ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ ఎస్పీ కార్ లో వెళ్లే సమయంలో ఆన్సర్ షీట్ ని చేంజ్ చేసేదంతా కూడా వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఝాన్సీ వెంటనే ఎస్పీ కారు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాని తీసుకుని ఈ విషయం బయట వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కుమార్ వెంటనే తన మనుషుల్ని పంపించి ఝాన్సీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కొట్టిస్తూ ఉంటాడు. మరోపక్క ఝాన్సీ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి కుమార్ వచ్చి ఒక బాణాన్ని ఝాన్సీకి వేయడంతో డైరెక్ట్ గా ఆ బాణం వెళ్లి ఝాన్సీకి గుర్చుకుంటుంది. ఝాన్సీ చనిపోయే పొజిషన్ లో ఉన్నప్పటికీ అక్కడికి వచ్చినటువంటి కుమార్ ని చూసి కొన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. ఝాన్సీ ఆ కుమార్ని చూసి నేను బాగా పేద ప్రజలైనటువంటి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నాను, నువ్వు కూడా చాలా మంచివాడివే, కానీ నువ్వెందుకు ఇప్పుడు ఈ విధంగా మారిపోయావంటూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి కుమార్ కూడా ఒక్కసారిగా మారిపోతాడు. సరిగ్గా అదే సమయంలో కుమార్కి ఇప్పటి వరకు కుమారే హెడ్ అని అనుకుంటూ ఉంటాం, కానీ అప్పుడే కుమార్కి తన పైన ఉన్నటువంటి మరొక హెడ్ ఫోన్ చేసి ఇక మీదట నీ వల్ల కూడా మాకు ఎటువంటి యూజ్ లేదు, నువ్వు కూడా చనిపో అని చెప్తూ ఉంటారు. దాంతో కుమార్కి చేసేది ఏమి లేక అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తన ఏజెన్సీ ఏరియాకి వచ్చేసి తన మదర్ ఏ విధంగా అయితే బ్రతికి ఉన్న చేప నోట్లోకి వెళ్ళి ఊపిరాడకుండా చనిపోయిందో అదేవిధంగా కుమార్ కూడా నీటిలోకి వెళ్ళి బతికి ఉన్నటువంటి చేపలు తన నోట్లోకి వెళ్ళేలాగా చేసుకుంటాడు. దాంతో కుమార్ కూడా అక్కడికక్కడే ఊపిరాడకుండా చనిపోతాడు. కట్ చేస్తే ఝాన్సీ అక్కడి నుంచి బయటకు వచ్చి తను సేకరించినటువంటి వీడియో ప్రూఫ్స్ అన్నిటినీ కూడా మీడియా వాళ్ళకి సమర్పించడంతో అది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది.
దాంతో ఝాన్సీ ఎగ్జామ్ రాసినటువంటి ఇయర్లో ఎవరైతే ఫ్రాడ్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేస్తారు. ఆ తర్వాత ఝాన్సీ ఎగ్జామ్ రాసినటువంటి ఇయర్ పేపర్స్ అన్నింటినీ కూడా రీకరెక్ట్ చేయడంతో ఝాన్సీకి డిఎస్పీగా పోస్ట్ వస్తుంది. దాంతో ఝాన్సీ వెంటనే జాబ్ లో జాయిన్ అవడానికి వెళుతూ ఉంటుంది. తన తల్లి అనుకున్న విధంగానే ప్రభుత్వ ఉద్యోగం సాధించాము అనుకుని ఆ ఝాన్సీ ఆనందపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఝాన్సీకి తన అమ్మ వచ్చి తనని ఆశీర్వదిస్తున్నట్లుగా తన ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడతో ఈ సిరీస్ ని ముగిస్తారు. శివరాం ఎందుకు చనిపోవాలనుకున్నాడు, అలాంటి శివరాం దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి శివరాం గురించి అన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాడు, శివరాం చనిపోయి మరీ బ్రతికాడా, అసలు శివరాం లైఫ్లో జరిగిన ఆ మిరాకిల్ ఏమిటి అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి కలి మూవీ స్టోరీ. ఈ కలి ఫుల్ మూవీ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.